అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేసావని అడగండి. తెలియదు, తెలిసిన అర్థం కాదు. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. గైస్, ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ఎడిటింగ్కి సంబంధించిన మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే దాన్ని ఇంపోర్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ రేట్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి సో ఈ విధంగా నేను ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ పెట్టేసి టెక్స్ట్కి యానిమేషన్ కూడా మొత్తం పెట్టేసాను అనమాట. సో ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని వాటికి ఎఫెక్ట్స్ అయితే పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి 5 ఇమేజెస్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ మనం ఇమేజ్ అనేది పెట్టడానికి స్టార్టింగ్ బీట్ మార్క్ 7 సెకండ్ 8 మిల్లీ సెకండ్ 7 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ కింద గ్రీన్ కలర్ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. 2 టైమ్స్ ట్యాప్ చేస్తున్నట్టయితే కనుక మీకు నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఇక్కడ ఎక్స్టెండ్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది. మళ్ళీ ప్లస్ ఐకన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ రైట్ కొన్న యారో సింబల్ 2 టైమ్స్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్తుంది. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. దానికైతే బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఒక ఇమేజ్కి ఒక ఎఫెక్ట్ అయితే పెట్టేసి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మన ఇమేజెస్ ఎక్కడైతే పెట్టామో సో అక్కడికి వచ్చేయండి అనమాట. సో ఈ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఎలా అయితే ఉందో ఎడిటింగ్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే వీడియోని సేవ్ చేయాలంటే కనుక పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి వీడియో దగ్గర రెజల్యూషన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో అనేది 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్